మరి రాత్రి సమయంలో దేవుని సేవకుని నేను ఆహ్వానిస్తున్నాను. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఐ వెల్కమ్ బ్రదర్ రాజ్ కుమార్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. As you may be knowing, the theme for the 3 days meetings is grace. మరి ఈ 3 దినముల సభల కొరకు ఏర్పాటు చేయబడిన అంశము కృప. In the morning meetings, there is today and tomorrow, the topic is hindrances in receiving grace. మరి ఉదయ కాలంలో ఈ దినము అలాగే రేపటి దినం కూడా మరి కృపను పొందుకోకుండా ఉండే అడ్డులు ఆటంకాలను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. And this morning I began and I'll continue tomorrow morning. ఇది ఈ ఉదయ కాలంలో నేను ప్రారంభించింది, రేపు కూడా దాన్ని కొనసాగిస్తాను. But this evening I'm going to speak on grace for salvation. ఈ యొక్క రాత్రి కాలంలో రక్షణ కొరకైన కృప అనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను. And tomorrow evening I'll speak on grace for Christian life. రేపు రాత్రి కాలంలో క్రైస్తవ జీవితం కొరకైన కృప అనే దాని గురించి మాట్లాడతాను. Grace to be able to live a life that pleases God. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి కృప కలిగిన జీవితాన్ని జీవించారో. And the day after tomorrow evening I'll speak on grace to serve God. రేపు దినాన మరి దేవుని సేవించడానికి ఎటువంటి కృప మనకు అవసరం అనే దాని గురించి మాట్లాడతాను. It's important for us to understand as Christians, everything we do should be by the grace of God. మన క్రైస్తవులుగా ప్రతి విషయంలో కూడా దేవుని కృప వల్లనే మనం ఈ రీతిగా ఉన్నామని గమనించాలి. He gives us grace for every aspect of our lives. మన జీవితంలో ప్రతి విషయం కొరకు కూడా ఆయన తన కృపను మనకి దయచేస్తున్నాడు. Grace is something we receive which we do not deserve. కృప అనేది మనము అర్హత లేకపోయినా దేవుడు ఆయన దయను బట్టి మనకి ఇచ్చేది అది కృప. Let's first of all talk about the grace God has given us for salvation. రక్షణ కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను గురించి మనము మాట్లాడుకుందాం. The whole world is searching for truth, searching for God. ప్రపంచమంతా కూడా సత్యం కొరకు దేవుని కొరకు వారు వెతుకుతా ఉన్నారు. One only searches for something which one has not found. మరి ఒక ఆయన ఏదో ఒకటి కనుగోలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ కనుగోలేకపోతున్నారు. Why do people search for truth? మరి సత్యం కొరకు ఎందుకు జనాలు వెతుకుతా ఉన్నారు? Because they don't know the truth. ఎందుకొరకంటే వారికి సత్యం తెలియదు కాబట్టి. Why do people search for God? దేవునిని ఎందుకు జనాలు వెతుకుతా ఉన్నారు? Because they don't know God, they haven't found God. ఎందుకొరకంటే వాళ్ళు దేవునిని కనుగొనలేదు కాబట్టి. And why do people search for peace? సమాధానం కొరకు ఎందుకు జనాలు వెతుకుతా ఉన్నారు? Because they don't know peace. వారికి నిజమైన సమాధానం లేదు కాబట్టి. In our country, so many people are trying to be godly, hoping if they're godly, they will achieve salvation, they will achieve truth. మన దేశంలో చాలామంది దైవికంగా ఉండగలిగితే వారు రక్షణను పొందుకోగలరని, వారు దైవత్వాన్ని పొందుకోగలరని చెప్పి వారు తలస్తా ఉన్నారు. Many hundreds of years ago, people are searching for God in India. మరి ఇండియా దేశంలో అనేక వందల సంవత్సరాల క్రితము మనుషులు దేవునిని వెతుకుతా ఉన్నారు. They believe God is Paramatma. దేవునిని వారు పరమాత్మ అని పిలుస్తా ఉన్నారు. Paramatma means the highest spirit. పరమాత్మ అంటే ఉన్నతమైనటువంటి ఆత్మ. And every human being, they believe, had a Jivatma, which means the Atma that gives Jivan or life. మరి ప్రతి మానవుడు కూడా తనలో జీవాత్మ, మనకి జీవాన్ని ఇచ్చినటువంటి ఆత్మ ప్రతి మానవుడు కలిగి ఉన్నాడని మానవులు నమ్ముతా ఉన్నారు. And they believe that the Jivatma and Paramatma are separated. మరి జీవాత్మ ఈ పరమాత్మ అవి రెండు కూడా వేరు చేయబడ్డాయని వారు నమ్ముతున్నారు. Because of sin. పాపమును బట్టి. And the whole purpose of life is how I can find union with the Paramatma. కనుక జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జీవాత్మ పరమాత్మను ఎలాగ కలుసుకోవాలనే విషయం. They didn't understand the meaning of life. కనుక వారు ఈ యొక్క జీవిత విషయాల గురించిన అవగాహన వారికి లేదు. Why we live in this world? ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాం? And they search for people who could guide them. మరి మనుషులు వారిని ఈ యొక్క జీవిత విధానాన్ని గురించి నడిపించే వారి కొరకు వారు వెతుక్కుంటా ఉన్నారు. They search for gurus. వారు గురువులను వెతుకుతున్నారు. Now what's the meaning of the word guru? గురువు అనే మాటకు అర్థం ఏంటంటే, the actual meaning of the word guru is someone who brings you from darkness to light. గురువు అనే మాటకు అర్థం ఏంటంటే చీకట్లో నుంచి నిన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చేవాడే గురువు. People believe they were in darkness. మనుషులు వారు చీకట్లో ఉన్నారని వారు నమ్ముతున్నారు. They wanted to find light.
వారు వెలుగు కనుగొనాలని ప్రయత్నం చేస్తున్నారు. They search for gurus. కనుక వారు గురువుల కొరకు వెతుకుతున్నారు. And these holy people, those days, so-called holy people in India, ఈ ఇండియాలో ఉన్నటువంటి పరిశుద్ధులు అనే వారు వారి దగ్గరికి వెళ్ళి, the so-called gurus, ఈ గురువులు అనేవారు themselves cried out to God వారే దేవునికి చెప్తా ఉన్నారు. for various reasons. అనేకమైన కారణాల విషయంలో వారే దేవునికి మొరపెట్టుకుంటున్నారు. There's a very, very well-known prayer in Sanskrit. సంస్కృతంలో ఒక చాలా మంచి ప్రార్థన ఉంది. It goes like this. ఆ ప్రార్థన ఈ రీతిగా ఉంటుంది. Asattoma sattgamaya, bring me from the unreal to the truth. అసతోమా సద్గమయ అంటే అసత్యంలోంచి సత్యంలో నన్ను తీసుకొని రా. Tamasoma jyotirgamaya, bring me from darkness to light. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకట్లో నుంచి నన్ను వెలుగులోనికి తీసుకొని రా. Mrityuma amritam gamaya, bring me from mortality to immortality. మృత్యుమయ అమృతంగమయ అంటే ఆ క్షయతలో నుంచి నన్ను అక్షయతలోనికి తీసుకొని రా. This was the cry of the people in olden days. పాత దినాలలో మనుషులు ఇటువంటి ప్రార్థనలు చేసేవారు. Even today many people are searching for truth. ఈ దినాల్లో కూడా చాలా మంది సత్యాన్ని అన్వేషిస్తున్నారు. The Bible says in 1 Corinthians chapter 10 verse 11, the fulfillment of the ages has come upon us. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనంలో ఆ యొక్క తరములలో నెరవేర్చబడవలసినటువంటి ఆయన సంకల్పము నెరవేర్చబడ్డదని చూస్తున్నాం. The Lord Jesus Christ answered to all these cries of the heart. మరి ఈ యొక్క మానవుల యొక్క వేదనలు, మానవుల యొక్క ఈ యొక్క ప్రార్థనలన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారే సమాధానమై ఉన్నారు. Bring me from the unreal to the truth. Jesus says in John 14:6, I am the truth. మరి అసత్యంలోనికి నన్ను సత్యంలోనికి తీసుకొని రండి అనే మాటకు యేసుక్రీస్తు ప్రభువారు మరి యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాము, నేనే సత్యం అని చెప్తా ఉన్నాడు ఆయన. Bring me from darkness to light. Jesus says in John 8:12, I am the light of this world. He who follows me will not walk in darkness, but will have the light of life. యోహాను 8:12లో నన్ను చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొని రా అనే మాటకు యేసుక్రీస్తు ప్రభువారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక అతడు వెలుగుమయమంటాడు, వెలుగులో నడుస్తాడని ప్రభు చెప్తున్నారు. Bring me from mortality to immortality. మరి క్షయతలో నుంచి అక్షయతలో నన్ను తీసుకొని రా. 2 Timothy 1:10 says Jesus destroyed death and brought life and immortality to light through the gospel. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన మరణించి ఆయన అక్షయతను జీవమును వెలుగులోనికి తీసుకొని వచ్చాడని 2వ తిమోతిలో రాయబడ్డది. Paramatma Jeevatma separated. Answer is 1 Timothy 2:5. కనుక పరమాత్మ జీవాత్మ వేరైపోయే 1 తిమోతి 2:5లో దానికి సమాధానం కనబడుతుంది. There's one God and one mediator between God and man, the man Christ Jesus. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అనే మాట మనకు కనబడుతుంది. Salvation is a person and he is Jesus Christ. రక్షణ అనేది వ్యక్తిత్వము, ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. Now many people tried, I told you, to be godly to get salvation, to find the truth. మరి చాలా మంది సత్యాన్వేషకులు సత్యము అన్వేషిస్తూ దైవికంగా ఉండడానికి వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు. It is not godliness that will help us find the truth. It is the knowledge of the truth that leads to godliness. మరి దేవుని విషయంలో ఉన్న భక్తి మనం సత్యం కనుగొనేటట్టు చేయదు, కానీ సత్యం గురించినటువంటి అవగాహన జ్ఞానమే మనల్ని సత్యం కనుగొనేటట్టు చేస్తుంది. In Titus 1:1 it says the knowledge of the truth leads to godliness. మరి ఆ యొక్క తీతుకు రాసిన పత్రిక 1:1లో మనం చూస్తున్నాము, ఆ యొక్క సత్యాన్ని గురించినటువంటి జ్ఞానము ఆయన మనకు ప్రసాదిస్తున్నాడు అన్నమాట. Salvation cannot be earned. రక్షణ అనే దాన్ని మనం సంపాదించుకోలేము. Salvation cannot be worked for. రక్షణ అనే దాని కొరకు మనము పని చేయలేము, కష్టపడి లేకపోతే ప్రయాసపడలేము. Salvation is by the grace of God. రక్షణ అనేది దేవుని కృపను బట్టి మాత్రమే. In Ephesians chapter 2 verse 8 and 9 it says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, is by grace you have been saved through faith, not from yourselves, it's a gift of God, not by works that no one can boast. క్రియలను బట్టి కాదు, కేవలము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే మీరు రక్షింపబడినారని రాయబడ్డది. The grace of God is manifested for salvation through the sacrifice of Christ on the cross for the sins of the whole world. లోక పాపముల నిమిత్తము దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా సిలువలో అది ప్రత్యక్షపరచబడ్డది, దాని ద్వారా మానవులకు రక్షణ వస్తా ఉంది. Before this grace came, all of us were captive to sin.
ఈ యొక్క కృప ఈ లోకానికి రాకముందు మానవులందరూ పాపానికి దాసులయ్యారు, బానిసలుగా ఉన్నారు. This evening we're going to talk about this grace for salvation, for us to have the assurance of salvation, and also go on to tell people about the salvation. మరి ఈ యొక్క రక్షణ అనేది కృప ద్వారా పొందుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా రక్షణ నిశ్చయత అనే దాన్ని కూడా మనము ఆయన కృప ద్వారా పొందుకుంటున్నాం. In our country, so many people are trying to do good works, thinking if they do good works, they will get salvation. ఈ మన దేశంలో చాలా మంది మంచి కార్యాలు చేయడం ద్వారా రక్షింపబడతాము, రక్షణ పొందుకుంటామని వారు తలస్తా ఉన్నారు. Bible says very very clearly, by works nobody will go to heaven. దేవుని యొక్క వాక్యంలో మన క్రియలు బట్టి మనము పరలోకానికి చేరలేమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. Isaiah 64:6 says, all of righteous acts are like filthy rags. యెషయా 64:6లో రాయబడ్డది, మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయని రాయబడ్డది. How much of a good man does one sin contaminates the spirit. మనిషి ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఒక్క పాపము మన యొక్క ఆత్మను కలుషితం చేస్తుంది. So because of sin, when the spirit comes out of the body, ఈ యొక్క ఆత్మను బట్టి, ఈ యొక్క పాపాన్ని బట్టి ఆత్మ శరీరంలోంచి బయటికి వచ్చినప్పుడు it cannot go to heaven. ఈ యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళలేదు. Because God is perfect, our spirits are imperfect. మరి దేవుడు ఆయన పరిపూర్ణుడు, మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. And therefore man is lost from God naturally. కనుక స్వాభావికంగా భౌతికంగా మానవుడు దేవుని నుంచి తప్పిపోయినాడు, దూరం అయిపోయినాడు. In our country, people try so many ways to try to get salvation. The most common, a popular one is doing works, karma. చాలా మంది కర్మ ద్వారా వాళ్ళు ఎన్నో మంచి కార్యాలు చేసి దేవుని దగ్గరికి చేరదామని అనుకుంటారు. A question was asked about Jesus, from Jesus. యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. In John 6:28, యోహాను 6:28లో, what must we do to do the works God requires? మరి దేవుని యొక్క కార్యాలు చేయడానికి నేను ఏం చేయాలి? He gave a simple answer. ఆయన ఒక సామాన్యమైన సమాధానం చెప్పారు. The work of God is this, to believe in the one he has sent. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని ఆయన చెప్పారు. Now the question was, what works I must do? I mean, how many works I should do? What are the works I should do? మరి పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యాలు చేయాలి అని వారు అడుగుతున్నారు. The answer is the work of God, not works of God. మరి దానికి సమాధానం ఏంటంటే దేవుని యొక్క క్రియ తప్ప దేవుని యొక్క క్రియలు కాదు. The work of God is to believe in the one he has sent. మరి తండ్రి అయిన దేవుడు పంపిన వ్యక్తినందు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క క్రియ అనే మాట మనం చూస్తున్నాం. The primary work of God is to believe in Jesus. మరి దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క క్రియ ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వసించుట. Now because of sin, when man dies, when the spirit comes out, it cannot go to heaven. మా పాపంలో మానవుడు చనిపోతే ఈ ఆత్మ బయటకు వచ్చి పరలోకానికి చేరదు. So Christ was sent to the world to remove the sin of the spirit of every human being. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ పాపం, ప్రతి మనిషి ఆత్మలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి See, పంపబడ్డాడు. in the beginning of time, somehow people knew unless a sacrifice is made for sins, there is no solution for sin. పురాతన కాలములలో చాలా మందికి తెలుసు, పాప క్షమాపణకు ఒక రక్తం చిందించాలనే విషయం అనే దాన్ని వారు ఎరిగి ఉన్నారు. We all know the Jews offered a sacrifice ordained by God in Old Testament time, a firstborn male without defect. మరి పాత నిబంధన కాలంలో యూదులు ప్రతి తొలిచూలుని, ఎటువంటి లోపం లేని తొలిచూలుని వారు అర్పిస్తూ ఉండేవారు. The Passover lamb, అది పస్కా పశువు, which is symbolic of the coming Messiah. అది రాబోయే క్రీస్తుకు గుర్తై ఉన్నది. But the Bible says in Hebrews 10:4, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 బైబిల్లో రాయబడ్డది, it's impossible for the blood of goats and bulls to take away sin. మరి మేకల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము పాపాన్ని పరిహరించడము అసాధ్యము అని రాయబడ్డది. Yet the Bible says in Leviticus 19:11, ఆ లేవికాండము 19:11 రాయబడ్డది. Leviticus 17:11, not 19:11, 17th chapter verse 11. ఆ లేవికాండము 17:11 రాయబడ్డది. The life of the creature is in the blood, and I have given it as atonement for sin. కనుక ఆ యొక్క జీవి యొక్క ప్రాణము ఆ యొక్క రక్తమే కాబట్టి రక్తాన్ని చిందించాలి. So blood symbolizes life. కనుక రక్తం అనేది ప్రాణానికి గుర్తుగా ఉన్నది. Also everlasting life. అంత మాత్రమే కాకుండా నిత్య జీవానికి కూడా. But people didn't understand how it represents everlasting life. అయితే ఆ వ్యక్తి ఏ రీతిగా నిత్య జీవాన్ని పొందుకోగలడు? There was animal sacrifice being offered. మరి యొక్క జంతు బలులను వారు అర్పించేవారు. Before Christ came,
యేసుక్రీస్తు ప్రభువారు But the రాకమునుపు Bible says impossible for the blood of goats and bulls to take away sin. అయితే బైబిల్ చెప్తుంది గొర్రెల రక్తము కోడెల రక్తం వలన పాపానికి పరిహారము కలగదు. Now some people thought since animals are a lower form of life than human beings, they actually offered human sacrifice. మరి చాలా మంది ఏమని తలంచారంటే ఈ యొక్క మేకలు ఈ యొక్క గొర్రెలు అనేవి చాలా జంతువులు అనేవి నీచమైనవి తక్కువైనవి కాబట్టి మనుషులను బలి ఇస్తే మంచిదని చెప్పి మనుషులను కూడా బలి ఇవ్వడము మొదలుపెట్టారు. Against the will of God, unfortunately even the Jews sacrifice human beings for sins. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా యూదులు కూడా కొన్నిసార్లు మానవులను బలిగా అర్పించారు. They offer their sons and daughters in the fire. వారు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో వేసి బలిగా అర్పించారు. In Psalm 49, 7 to 9 it says, Psalm 49 verse 7 to 9. కీర్తన 49 7 నుంచి 9 దాకా వ్రాయబడ్డది. No man can redeem the life of another man. ఒక మనుషుని యొక్క ప్రాణమును మరొక వ్యక్తి విమోచించలేడు. Or give to God a ransom for life. మరి ఆ యొక్క జీవితానికి విమోచన క్రయాన్ని ఏ వ్యక్తి ఇవ్వలేడు. A ransom for life is too costly. ప్రియులారా, మానవున విమోచన క్రయధనం చాలా గొప్పది. No payment is ever enough that a man can go on forever and not see decay. ఏ మానవుడు కూడా మరణించిన తర్వాత ఆ క్షయతను చూడకుండా ఉండలేడు. So animal sacrifice cannot take away sin. గనుక జంతు బలులు పాపాన్ని తీసివేయలేవు. Human sacrifice cannot take away sin. మానవులను కూడా బలిగా అర్పించడం వల్ల కూడా మానవులకు పాపం పోదు. Yet the Bible says in Hebrews 9:22, without the shedding of blood there is no sacrifice for sin. అయితే హెబ్రీ 9:22 ఏం రాయబడ్డదంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి క్షమాపణ లేదు. So Christ was sent into the world. అందుకొరకే క్రీస్తు ఈ లోకమునకు పంపబడ్డాడు. When he entered the world, he told the Father in heaven. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి ద్వారా In Hebrews chapter 10 verse 5, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, sacrifices and burnt offerings you did not desire, but a body you have prepared for me. అయితే అయ్యా నువ్వు బలులు అర్పణలు కోరలేదు కానీ నా కొరకు నీవు ఒక శరీరమును సిద్ధం చేసావు. So body of flesh and blood was prepared in the womb of the Virgin Mary for the Christ to come and live. గనుక ఆ యొక్క కన్య మరియా గర్భంలో ఆ యొక్క రక్త మాంసాలతో కూడిన శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భంలోకి వచ్చి ఆ గర్భంలో ఆ శరీరూపాన్ని ధరించడానికి దేవుడు ఆ యొక్క రీతిగా ఏర్పాటు చేశాడు. Before he entered the world, he was the Word of God, he was the Christ, the Messiah to come. ఆయన ఈ లోకానికి రాక మునుపు ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు. ఆయన రాబోయే మెస్సయ్య అయి ఉన్నాడు. Once he entered the world, ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత, he was born into the world, ఆయన ఈ లోకంలో జన్మించిన తర్వాత he was given the name Jesus. ఆయనకు యేసు అని పేరు ఇవ్వబడింది. Or Yeshua is they called in the local language, Yeshua. వారి యొక్క ఆ స్వభాషలో యేషువా అని ఇవ్వబడ్డారు. In their language it meant Yeshua ha-Masiha, Jesus Christ. యేషువా హా మెస్సీహా అంటే యేసు క్రీస్తు అని అర్థము. And Jesus means the one who saves. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించేవాడు. And everything about him was a miracle. ఆయన విషయంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనది. His birth was a miracle because born of a virgin, Isaiah 7:14. యెషయా 7:14 ప్రకారం ఆయన కన్య మరియ గర్భంలో జన్మించినాడు గనుక ఆయన జన్మ ఒక అద్భుతము. His life was a miracle because in him there was no sin. 1 John 3:5. యోహాను 1 యోహాను 3:5లో ఆయన పాపము లేనివాడిగా ఆయన ఉన్నాడు గనుక ఆయన జీవితం కూడా ఒక అద్భుతమైంది. He was tempted like any one of us in every way, yet was without sin. ఆయన మనవలే అన్ని రీతిలుగా శోధింపడ్డాడు కానీ ఆయన పాపము లేనివాడిగా ఉండినాడు. After living a sinless life, he chose to be crucified on the cross to do the will of the Father. ఆయన పాపము లేని పాపరహితుడిగా ఆయన శిలువ మరణం పొందడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడినాడు. And as they hung on the cross for 6 hours, ఆయన శిలువ మీద 6 గంటలు వ్రేలాడినాడు. as they shed perfect blood on the cross, ఆ యొక్క శిలువలో పరిపూర్ణమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించాడు. by that blood the sins of the whole world was cleansed. ఆ యొక్క రక్తం ద్వారా లోక పాపములన్నిటికీ కూడా ఆ యొక్క విమోచన కలిగింది. అవన్నీ కూడా కడగబడ్డాయి. Because 1 John 2:2 says he is the atoning sacrifice for our sins, not only for our sins, for the sins of the whole world. 1 యోహాను 2:2 ఏమని రాయబడదంటే ఆయన అందరి పాపముల కొరకు మన పాపముల కొరకే కాకుండా అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైనాడు అని చెప్పి. After 6 hours on the cross he says it is finished, and one more miracle took place, he gave up his spirit.
ఆయన 6 గంటలు అయిన తర్వాత ఆయన సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు అని రాయబడ్డది. 27th chapter of Matthew verse 50 says he gave up his spirit, he dismissed his spirit. మత్తయి సువార్త 27వ అధ్యాయం 58వ వచనంలో ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించాడు అని రాయబడ్డది. He had the power to lay down his life and take it up again. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి ప్రాణాన్ని తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు. Because he is the author of life. ఎందుకొరకంటే ఆయనే జీవాధిపతి. He is put in a tomb. ఆయనను ఆ యొక్క సమాధిలో పెట్టినారు. On the third day he rose from the dead. 3వ దినాన ఆయన మరణము నుంచి తిరిగి లేచినాడు. Because it was impossible for death to hold him. Acts 2:24. అపోస్తలుల కార్యములు 2:24లో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని రాయబడ్డది. Everything about him was a miracle. ఆయన విషయంలో ప్రతిదీ అద్భుతమే. And his sacrifice is so special because the life was perfect. ప్రియులారా, ఆయన త్యాగము, ఆయన బలి చాలా ప్రత్యేకమైనది. కారణం ఏంటంటే ఆయన జీవితము పరిపూర్ణమైనది. After providing purification for sins, he went back to God the Father and sat down right hand of God the Father. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. What's the significance of this for the human beings of this world? మరి ఈ లోకంలో మానవుల కొరకు ఈ విషయంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? This sacrifice is for every human being in the world. ఈ యొక్క బలిదానము, బలియాగము మానవులు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన బలిగా మారిపోయినాడు. It's the will of God that every human being repents of sin. Every human being repents of sin. ప్రతి మానవుడు తన పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడాలనేది దేవుని చిత్తం. Believes in this message of the cross. ఈ యొక్క సిలువను గురించిన వార్తనందు వారు విశ్వసించాలి. Accepts Christ into hearts as Savior and Lord. తమ హృదయములో యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించాలి. And thereafter decides to live for Jesus. ఆ తర్వాత ప్రభు కొరకు జీవించాలనే నిశ్చయత కలిగి ఉండాలి. Romans chapter 10 verse 9 and 10 talks about how exactly people receive this gift of salvation. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మనుషులు ఏ రీతిగా ఈ రక్షణ, ఆ కృపను పొందుకుంటారు అనేది రాయబడ్డది. When you believe in a heart he rose from the dead. ఆయన మృతులలో నుంచి లేచాడని నీ హృదయమందు విశ్వసించి and confess the mouth Jesus Christ the Lord, we are saved. మనం రక్షింపబడ్డామని చెప్పి ఆయనను మనం విశ్వసించి నమ్మిన ఎడల, because by heart you believe and are justified, in the mouth you confess and you are saved. ఎందుకంటే విశ్వసించడానికి హృదయంలో మనం నమ్మాలి, మనము చెప్పడానికి, ప్రకటించడానికి మన నోటితో ఒప్పుకోవాలి. Salvation is a gift. రక్షణ అనేది ఒక వరము. A gift is not earned, a gift is received. ఈ వరం అనేది మనం సంపాదించింది కాదు, మనము పొందుకునేది కృప వలన. And God's gifts are irrevocable, he will not take back. దేవుని యొక్క వరాలు అవి తిరిగి ఆయన తీసుకునేవి కాదు. I received this gift 35 years ago. నేను యేసుక్రీస్తు ప్రభువుని 35 సంవత్సరాల క్రితము ఈ యొక్క రక్షణ అనే వరాన్ని నేను పొందుకున్నాను. I come from a Hindu family. నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చినాను. And I was born in Bombay, grew up in Chennai. నేను బొంబాయిలో పుట్టాను, చెన్నైలో నేను పెరిగాను. And as I grew up, I was very happy with my life. నేను ఎదుగుతా ఉన్నప్పుడు నా జీవితాన్ని బట్టి నేను చాలా ఆనందించాను. Youngest of 5 children, I was pampered by everybody and I had all my needs met. మరి నేను ఐదుగురు తర్వాత చిన్నవాడిని కనుక అందరు నన్ను ప్రేమించారు, నా అవసరతలన్నీ కూడా తీర్చబడుతుండే. I had very good health. నాకు మంచి ఆరోగ్యం ఉండేది. I was a sportsman and I did fairly well in studies also. నేను మంచిగా చదువుకునేవాడిని, చాలా స్పోర్ట్స్ మ్యాన్ గా కూడా ఉండేవాడిని. And from the age of 11, I somehow believed in God. 11వ సంవత్సరముల వయసు నుండి దేవుని నేను నమ్మడం మొదలుపెట్టాను. I wanted to know God. దేవునిని ఎరగాలి అని అనుకున్నాను. I would go to the terrace of my house in Chennai. చెన్నైలో మా ఇంటి మేడ మీదకి వచ్చి I lie down flat on the ground. ఆ యొక్క మా నేల మీద నేను వెలికిలా పడుకొని look up at the stars. ఆ యొక్క ఆకాశ నక్షత్రాలు చూస్తూ and wonder who made those stars. అప్పుడు ఒక దినాన అసలు ఈ నక్షత్రాలను ఎవరు చేశారు? I want to go imagine what will be beyond and beyond and beyond the stars. మరి ఆ యొక్క నక్షత్రాలకు ఇంకా లోపల అతీతంగా ఏమున్నాయి? Where is God? దేవుడు ఎక్కడున్నాడు? How can I know this God who made the creation? దేవుడే ఈ సృష్టిని చేశాడనే విషయం నాకు ఎలాగ అర్థమవుతుంది? I did all the things a normal Hindu boy would do, go to a temple and do the pujas, everything. మరి హైందవ బాలుడుగా నేను హైందవ దేవాలయాలకు వెళ్ళి అన్ని రకాల పూజలు కూడా చేశాను. And while everything went well in my life, something was missing in my heart. I want to know God, not just know about God, but know God. అయితే ఇవన్నీ నేను చేసినప్పటికీ నా జీవితంలో ఏదో ఒక లోటు నాకు కనబడ్డది. దేవుణ్ణి నేను ఎరగాలి అని చెప్పి నేను అనుకున్నాను. I finished my schooling, I got into engineering college. నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను.
Everything went smoothly. I got my branch, electronics and telecommunications. మరి నేను ఎలక్ట్రానిక్స్లో నేను బాగా మరి ఉత్తీర్ణుడు అయినాను. And even in college I did very well in my sports. మరి కాలేజీలో నేను స్పోర్ట్స్లో కూడా మంచిగా ఉండేవాడిని. Without difficulty I used to go through the exams and do well. మరి అలాగే పరీక్షలకు వెళ్ళి పరీక్షలు బాగా రాసేవాడిని. After finishing my college I got a job very easily. మరి ఆ యొక్క కాలేజ్ అయిపోయిన తర్వాత వెంటనే ఉద్యోగం కూడా చాలా సులువుగా నాకు వచ్చింది. And I got a job in a company called Siemens. మరి సైమెన్స్ అనే కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. Siemens is a German company. ఆ సిమెన్స్ అనే కంపెనీ జర్మన్ కంపెనీ. And I was very happy with the multinational company. ఆ మల్టీనేషనల్ కంపెనీలో నేను ఉద్యోగం సంపాదించుకున్నాను కనుక చాలా సంతోషం. We were working in Bangalore. నేను బెంగళూరులో పనిచేసేటప్పుడు We have 4 young engineers, all unmarried. మేము నలుగురుము యవనస్తులైన ఇంజనీర్లమి, ఎవరికి పెండ్లి అవ్వలేదు. We are all good friends. మేమందరం మంచి స్నేహితులమి. More than colleagues, we are friends because we are not married. We have a lot of time together and became very close. కనుక మాకు పెళ్లిళ్ళు అవ్వలేదు కనుక చాలా సన్నిహితమైన స్నేహితులు మేము. One of them was a Christian. ఆ నలుగురు స్నేహితుల్లో ఒక ఆయన క్రైస్తవుడు. And one day in my office he told me, ఒక దిన నా ఆఫీసులో ఈ మాటలు ఆయన చెప్పారు. Raj, for the last 2 years I want to tell you something. రాజు, నేను గతించిన 2 సంవత్సరాల నుంచి నీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. I didn't tell you, but now I'm going to tell you. మరి నీకు చెప్పలేదు కానీ చెప్పాలని అనుకుంటున్నాను. He said, God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. I said, I know that. నేను అన్నాను, అవును నాకు ఆ సంగతి తెలుసు అన్నాను. Jesus loves you, he said. ఆ తర్వాత అన్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. I said, I know that also. అప్పుడు నేను అన్నాను, అది కూడా నాకు తెలుసు అన్నాను. Because when I was a Hindu, I got so many gods. One more God is no problem to believe. మరి నా హైందవుడుగా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళలో ఇంకొక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి నాకు సమస్య ఏమీ లేదు. There are 33 crore gods in Hinduism. When you have 33 crores plus one Jesus is no problem to believe. మరి హైందవత్వంలో 33 కోట్ల మంది ఉన్నారు. 33 కోట్లు ప్లస్ 1 యేసు ప్రభువారు కనుక సమస్య ఏమీ లేదు. So I also believe in Jesus. కనుక యేసు ప్రభు కూడా నేను నమ్ముతానన్నా. Then he said, you must believe in Jesus to go to heaven. పరలోకానికి వెళ్ళాలంటే యేసుని మాత్రమే నువ్వు నమ్మాలన్నారు. He is the only way of salvation. రక్షణ కొరకు ఆయన ఒక్కడే మార్గము. And if you don't believe what I say, నేను చెప్పింది నువ్వు నమ్మకపోతే, your gods whom you are worshipping, నీవు ఎవరినైతే ఏ దేవుళ్ళనైతే పూజిస్తున్నావో they are not gods. వాళ్ళు దేవుళ్ళు కాదు. Very politely and he told me gently, they are demons. చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా వాళ్ళు దేవుళ్ళు కాదు దెయ్యాలు అని చెప్పాడు. I got very angry with him. ఆయన మీద నాకు చాలా కోపం వచ్చింది. How can I say that? I asked him. అప్పుడు అన్నా, నువ్వు దెయ్యాలంటున్నావు ఎలాగన్నావా అని అడిగాను. He said, if you don't believe me, you ask the living God, he will tell you. ఒకవేళ నువ్వు నన్ను నమ్మకపోతే జీవము గల దేవుని నీవు అడుగు, అప్పుడు ఆయనే నీకు చెప్తాడు. He spoke very politely, but I was a little angry. ఆయన చాలా సామ్యంగా చాలా నెమ్మదిగా మంచిగా చెప్పాడు కానీ నాకు మాత్రం చాలా కోపం వచ్చింది. Then I thought I won't fight with him. అప్పుడు నేను అనుకున్నాను ఆయనతో నేను పోరాడిన దెబ్బలాడిన కానీ. At that time I believed all gods are same. ఆ సమయంలో అందరు దేవుళ్ళు ఒకటే అనే నమ్మకం నాకు ఉండేది. If all gods are same, all holy books must be the same. మరి ఆ దేవుళ్ళందరూ ఒకటైనప్పుడు వారి విషయంలో ఉన్నటువంటి పరిశుద్ధ పుస్తకాలన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా ఒకటే అయి ఉంటాయి అనుకున్నాను. If I show from the Hindu scriptures all gods are same, he will not believe because he is a Christian. మరి హైందవ లేఖనాలలో నుంచి నేను అందరు దేవుళ్ళు ఒకటే అని చూపిస్తే ఆయన నమ్మకపోవచ్చు. So I will read his holy book, the Bible. కనుక ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నేను చదువుతాను. And from his holy book I'll prove to him there are many ways of going to heaven. కనుక ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచే నేను చదివి అందరు దేవుళ్ళు ఒకటే అని నేను నిరూపిస్తానని అనుకున్నాను. So I bought a Bible for myself. కనుక బైబిల్ నేను కొనుక్కున్నాను. With the sole intention of getting arguments to prove my point there are many ways of going to heaven. కనుక నేను మరి అందరూ ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే అనే విషయాన్ని వాదించడం కొరకు బైబిల్ కొనుక్కున్నాను. I had never read the Bible in my life before. ఇంతకు ముందు ఎప్పుడు నేను బైబిల్ చదవలేదు. All I knew was the Bible has 2 parts. బైబిల్లో 2 భాగాలు ఉన్నాయని మాత్రం నాకు తెలుసు. Old Testament and New Testament. పాత నిబంధన క్రొత్త నిబంధన. Old Testament is old, New Testament is new. పాత నిబంధన పాతది, క్రొత్త నిబంధన క్రొత్తది. My common sense told me read the New Testament. అప్పుడు నా యొక్క మనస్సాక్షి ఇంకిత జ్ఞానం ఏం చెప్పిందంటే క్రొత్త నిబంధనే చదువు అని చెప్పింది. So open the New Testament part. కనుక క్రొత్త నిబంధన చదవడం మొదలు I did not know where to start, but I just opened the New Testament part. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియదు కానీ నేను మాత్రం తీసి చదవడం మొదలు పెట్టాను. And the first page before me was Gospel of John chapter 1 verse 1. మరి నేను తీయగానే మొట్టమొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నాకు కనబడ్డది. It's written there, in the beginning was the word was with God and the word was God. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Found it very interesting.
The word was with God, the word was God. వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. How can both be true? ఆ రెండు ఎట్లా అనుకున్నాను. I found the Bible very interesting. చాలా మరి చదవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది బైబిల్ I అనుకున్నాను. kept reading. చదవడం మొదలు పెట్టాను. Came to the 14th verse. మరి 14వ వచనంకి వచ్చాను. 14th verse says, and the word became flesh and dwelt amongst us. 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. How can word become flesh? ఈ యొక్క వాక్యము శరీర రూపాన్ని ఎట్లా దాలుస్తుంది. I thought this Bible is a very interesting book, very philosophical book. మరి బైబిల్లో చాలా వేదాంతం ఉంది, చాలా చదవడానికి చాలా బాగా ఉంది అనుకున్నాను. I like the Bible. బైబిల్ చాలా ఇష్టపడ్డాను. I got so interested in the Bible, I forgot why I began the Bible. మరి నేను బైబిల్ చదువుతా ఎంతగా అందులో మరి శ్రద్ధగా ఉన్నానంటే ఎందుకు చదవడం మొదలు పెట్టాననే విషయం మర్చిపోయాను నేను. I began the Bible to go and fight with my friend, but I got so interested I didn't go to him. మరి నా స్నేహితునితో వెళ్ళి వాదించడం కొరకని బైబిల్ చదవడం మొదలు పెట్టాను. కానీ ఆ విషయం మర్చిపోయి బైబిల్ ఎంత మంచిగా ఉంది చదవడానికి అని చెప్పి అందులోనే నిమగ్నం అయిపోయాను. The first time I read the name Jesus in the Bible, I said, Jesus, there was a peace in my heart. బైబిల్లో మొట్టమొదట యేసు అనే మాట చదవగానే వెంటనే నా హృదయంలో గొప్ప నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది. I used to wait for the text to come to the name of Jesus and repeat 2-3 times, Jesus, Jesus, and there was a peace in my heart. మరి ఇలా బైబిల్ నేను చదువుతా ఉన్నప్పుడు యేసు అనే మాట ఎప్పుడు వస్తుందా, ఆ మాట వచ్చినప్పుడల్లా నాకు ఒక రకమైనటువంటి నెమ్మది వచ్చినట్లు నేను గమనించాను. As I read the Bible, I enjoy the Bible. నేను ఈ బైబిల్ చదువుతా బైబిల్లో చాలా ఆనందించేవాడిని. And everything in during my day went well, my work went well, the day went well, everything went smoothly in my life as long as I read the Bible. మరి బైబిల్ చదువుతా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది, చక్కగా ఉండేవాడిని. Everything went well till I came to the 14th chapter of John. I got stuck in verse 6. మరి నేను ఈ యొక్క బైబిల్ చదువుతా ఉన్నప్పుడు అంతా బాగా ఉంది, కానీ 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి నేను అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. There Jesus says, I am the way and the truth and the life. No one comes to the Father except through me. అక్కడ యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అని చెప్పన్నారు. The second part of the verse struck me. He says, no one can come to the Father except through me. ఆ వాక్యంలో రెండో భాగము నన్ను చాలా పట్టుకున్నది. అదేంటంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. I could not come to terms with this statement of Jesus. మరి ఈ యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటను బట్టి నాకు సమ్మతిగా లేదు, ఆ మాటను నేను ఒప్పుకోలేకపోయినా. If this is true, what about my earlier faith? మరి యేసుక్రీస్తు ప్రభువారే జీవము మార్గము సత్యము, ఆయన ద్వారానే పరలోకం తండ్రి యొద్దకు వెళ్తా అంటున్నారు. అయితే నా సంగతి ఏంటి, ఇంత ముందున నా విశ్వాసం సంగతి ఏంటి అనుకున్నాను. So I closed the Bible. I didn't read further. మరి బైబిల్ మూసేసి ఇంక నేను చదవలేదు. For about a month and a half I didn't read the Bible. ఒక సుమారు నెల దినాలు నేను బైబిల్ చదవడం మానివేశాను. But every night this thought would come to me. అయితే ప్రతి రాత్రి ఈ ఆలోచన నాకు వచ్చేది, what do you say to what Jesus has said? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దానికి నీ సమాధానం ఏంటి? I had no answer. నాకు సమాధానం లేదు. Then I thought everything went well when I read the Bible. Ever since I stopped, something is missing. So let me continue with the Bible. అప్పుడు నేను అనుకున్నాను, బైబిల్ చదివేటప్పుడు అంతా బాగానే జరిగింది, ఇప్పుడు నేను బైబిల్ ఆపవేశాను, ఎందుకైనా మంచిది తిరిగి బైబిల్ చదవడం ప్రారంభిస్తాను అనుకున్నాను. So after a month and a half I opened the Bible. మరి ఒక నెలన్నర అయిన తర్వాత బైబిల్ నేను తెరిచినప్పుడు I tried not to look at John 14:6 and read John 14:7. మరి నేను యోహాను 14:6 చదవకుండా యోహాను 14:7 నుంచి మొదలు పెడదాం అనుకున్నాను. In John 14:7 Jesus says, if you really knew me, you will know my Father as well. యోహాను 14:7లో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు అనే మాట ఉంది. From now onwards you know him and you have seen him. మరి ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయన అనే మాట మనం And the చూస్తున్నాం. Bible began to speak to me. అప్పుడు బైబిల్ నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. Now by the way, ever since my friend told me, I had stopped praying to all gods and goddesses. మరి నా స్నేహితుడు ఇలా చెప్పిన తర్వాత అందరి దేవుళ్ళకి నేను ప్రార్థన చేయడం మానివేశాను, ఆపేశాను. When my friend told me this is the only way, I decided I'm going to prove him wrong. I also thought, suppose there's 1% chance what he said was true, then I want to know it. మరి ఆయన ఇది ఒకటే మార్గం అని చెప్పాడు, అలాగే యోహాన్ గారు కూడా ఇదే మార్గం అని చెప్తున్నారు, కాబట్టి ఇదే మార్గం అయితే ఈ మార్గం ఏంటో నేను తెలుసుకోవాలి అని అనుకున్నాను. So I stopped all my prayers to all gods and goddesses. అందరు దేవుళ్ళకి దేవతలకి నేను చేసే ప్రార్థనలు ఆపివేశాను. I began a new prayer ఒక క్రొత్త ప్రార్థన మొదలుపెట్టాను. to the living God. జీవము గల దేవుడా, Living God, జీవము గల దేవా, is Christ the only way to you?
నీ దగ్గరికి రావడానికి యేసు మాత్రమే మార్గమా? If it is so, let me know. ఒకవేళ అట్లా అయితే నాకు తెలియజేయి. If it's not so, also let me know. I'll go and tell my friend that. ఒకవేళ అలాగ కాకపోయినా నాకు తెలియజేయి, వెంటనే నా స్నేహితుడికి నేను చెప్తాను అనుకున్నాను. Every day same prayers to pray. ప్రతిరోజు అదే ప్రార్థన చేసేవాడు. Now when God began to speak to me, అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. then I began a new prayer. అప్పుడు ఒక క్రొత్త ప్రార్థన మొదలు పెట్టాను. Apart from saying, Lord, show me the way, ప్రభువా నాకు దారి చూపించు అనే దానికి బదులు I would tell the living God, నేను జీవముగల దేవా, you are a God of infinite wisdom. నీవు చాలా అనంత జ్ఞానివి. My wisdom is very small. నా జ్ఞానం చాలా అల్పమైంది. I cannot know everything that you know. నీకు తెలిసినవన్నీ నాకు తెలియదు. But I'm going to ask you questions. అయితే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. If you feel I can understand your answer to my question, give me the answer. Otherwise, don't give me answer. మరి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని నువ్వు అనుకుంటే సమాధానమే, లేకపోతే సమాధానం ఇవ్వదు. If you feel my wisdom is too small to understand your answer, then don't give me the answer. ఒకవేళ నీవిచ్చే సమాధానము నా జ్ఞానంతో నేను అర్థం చేసుకోలేనని నువ్వు అనుకుంటే నాకు సమాధానం ఇవ్వవద్దు. So I'll keep on putting questions to God. కనుక దేవునికి ప్రశ్నలు వేయడం నేను మొదలు So పెట్టాను. many questions all about life. జీవితాన్ని గురించిన ప్రశ్నలు. And I put a question. నేను ఒక ప్రశ్న వేశాను. After putting the question, I would purposely forget the question. నేను ప్రశ్న వేసిన తర్వాత మరి నేను అనుకున్నట్టే ఆ ప్రశ్నలు మరి మర్చిపోతూ ఉండేవాడిని. Because I was not sure that God will answer or not. మరి దేవుడు సమాధానం ఇస్తాడో లేదో అనే ఆ నిశ్చయత నాకు లేదు. So what's the point remembering a question if God's not going to answer? కనుక నేను వేసిన ప్రశ్నను జ్ఞాపకం ఉంచుకోవడం వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు, దేవుడు సమాధానం ఇవ్వడు కాబట్టి అనుకునేవాడిని. So put questions ప్రశ్నలు వేసేవాడిని, and forget the question. ఆ ప్రశ్నలు మర్చిపోయేవాడిని. Put the next question and forget it. తర్వాత ప్రశ్న వేసేవాడిని, మర్చిపోయేవాడిని. What used to happen was, as I would read the Bible, నేను ఈ రీతిగా బైబిల్ చదువుతా ఉన్నప్పుడు he would first give me the answer from the Bible, మొట్టమొదట బైబిల్ నుంచి నాకు సమాధానం ఇవ్వండి. and after giving me the answer, he would remind me of my question. నేను బైబిల్ నుంచి మీరు నాకు సమాధానం ఇచ్చిన తర్వాత నేను మీకు ఏం ప్రశ్న వేశానో ఆ ప్రశ్నను కూడా నాకు జ్ఞాపకం చేయండి. In 1 year's time, every question was answered. ఒక సంవత్సరం కాలంలో ప్రతి ప్రశ్నకు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. In the meantime, I got married to my wife Ragini. మరి నాకు వివాహం అయింది. నా భార్య పేరు రాగిణి. She also was from a Hindu background. We married in Tirupati temple. ఆమె కూడా హైందవ సాంప్రదాయ ప్రకారము ఆ హైందవ కుటుంబంలో జన్మించింది. మాకు ఇరువురికి తిరుపతిలోనే పెండ్లయింది. Then while we were expecting our child, I had to leave India. I went to Germany for my work. మరి మాకు ఒక బిడ్డ కలుగుతాడనే సమయానికి నేను నా ఉద్యోగరీత్యా జర్మనీ దేశం వెళ్ళిపోవాల్సి There I had a వచ్చింది. lot of time to think about things of God. అక్కడ జర్మనీ దేశంలో దేవుని విషయాలు ఆలోచించడం మొదలు పెట్టాను. And Lord began to minister to me. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. I had no doubt about Jesus being my savior. యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడు అనేదానికి ఏమాత్రం కూడా నాకు అనుమానం లేదు. Never found anyone in history like the life of Jesus. యేసుక్రీస్తు ప్రభువు వారి వంటి జీవితము ఈ చరిత్రలో ఎక్కడా నాకు కనబడలేదు. I was comparing his life with the lives of the gods and goddesses I worship. There was no comparison. మరి Christ just stood out. నేను ఆరాధించే దేవుళ్ళు దేవతల యొక్క జీవితాలతో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని పోల్చినప్పుడు ఎప్పుడు కూడా యేసు ప్రభు జీవితాన్ని పోల్చకూడదు, అసలు వారితో పోలికలే లేవు అని He is అనుకున్నాను. absolutely sinless, ఆయన పాపం లేనివాడు, holy, పరిశుద్ధుడు, kind, compassionate, loving, కనికరము గలవాడు, కృప గలవాడు, దయగలవాడు, humble, powerful, ఆయన శక్తి గలవాడు, దీనుడు, the personification of truth. ఆయన సత్యాన్ని మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. So after 1 year of tasting the Lord, on the 25th of May 1980, I accepted Christ into my heart as Savior and Lord. ఒక సంవత్సరము నేను యేసు ప్రభువుని రుచి చూచిన తర్వాత మే 25, 1980లో నేను యేసు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించాను. Although I knew He's my Savior, I was very proud to accept Him because I thought I'm fine as a staunch Brahmin. మరి ఆయన రక్షకుడు అని నేను తెలిసిండు కూడా నేను ఆయనను రక్షణగా అంగీకరించడానికి నాలో గర్వము, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను అని చెప్పి ఒక గర్వం నాలో ఉండేది. The Lord broke down my pride, made me understand. I knew I was a sinner, but I thought I can deal with my sin. అయితే దేవుడు నా యొక్క గర్వాన్నంతా అణిచివేశాడు. నేను పాపాత్ముడని నాకు తెలుసు, కానీ దేవుడు ఆ విషయాల్లో నన్ను విరగొట్టాడు. Through His amazing love, He revealed Himself to me.
ఆయన తన అత్యున్నతమైనటువంటి కృపను బట్టి ప్రేమను బట్టి ఆయన తను తాను నాకు బయలుపరుచుకున్నాడు. So 25th of May 1980, 9:30 p.m. I accepted Christ as Savior and Lord. గనుక మే 25, 1980 సంవత్సరము 9:30 గంటలకు యేసుక్రీస్తుని నా స్వంత రక్షణగా నేను అంగీకరించాను. That is the point of time when I became a child of God. ఆ సమయంలో ఆ టైంలో నేను దేవుని కుమారుడిగా మార్చబడ్డాను. John 1:12 says, as many as received him, believed his name, God gave the right to become children of God. యోహాను 1:12లో తన్నందరూ అంగీకరించడో అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి ఆయన దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడని వాక్యంలో ఉంది. At that point of time, ఆ సమయంలో when you become God's children, దేవుని బిడ్డలుగా మారిన తర్వాత His Spirit enters the hearts. ఆయన ఆత్మ మన హృదయంలో ప్రవేశిస్తుంది. In Galatians chapter 4 verse 6, Paul writes, గలతీయులకు రాసిన పత్రిక 4:6 పౌలు చెప్తున్నాడు, because you are sons or daughters, God sent the Spirit of His Son into our hearts. The Spirit calls out, Abba, Father. మీరు ఆయన కుమారులైనందున ఆయన తన ఆత్మను దత్తపుత్రాత్మను మనకు పంపించాడు కనుక మనము అబ్బా నాయన అని చెప్పి ఆయనకు మొరపెడుతున్నాం. So at that point of time, the Spirit of God enters the hearts. కనుక ఆ ఆత్మ ద్వారా మన హృదయంలో మనకు అర్థమవుతుంది, as a deposit guaranteeing our inheritance. As a deposit guaranteeing our inheritance. కనుక ఈ యొక్క ఆత్మ మనలో ఒక సంచకరువుగా పరలోక రాజ్యం మనం వెళ్తామనే విషయంలో మనకు ఒక సంచకరువుగా దేవుడు ఆత్మను మనకి ఇచ్చినాడు. To have the assurance of salvation, we should know Christ lives in us. కనుక ఈ యొక్క రక్షణ నిశ్చయత మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు నాలో జీవిస్తున్నాడనే నిశ్చయత మనము కలిగి ఉండాలి. Once Christ comes into our hearts, He remains in us. He will not leave us. ఒకసారి క్రీస్తు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన మనలో వసిస్తాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. Colossians 1:27 says, Christ in you, the hope of glory. మరి ఆయన నీలో ఉన్న క్రీస్తు ఆ యొక్క మహిమ యొక్క నిరీక్షణ అయి ఉన్న క్రీస్తు అనే మాట మనం కొలసీలో చూస్తున్నాం. All these years I have never forgotten by the grace of God that He lives in me. ఈ సంవత్సరంలన్నిటిలో కూడా దేవుడు తన కృపను బట్టి ఆయన నాలో జీవిస్తున్నాడని నేను ఎప్పుడు మర్చిపోలేదు. I know it by faith in the word of God, not by feelings. మరి నేను దేవుని వాక్యములో ఉన్న వాక్యము పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను దీన్ని నమ్ముతున్నాను కానీ నాకున్నటువంటి భావోద్రేకాలను బట్టి మాత్రం నేను దీన్ని నమ్మట్లేదు. In Christian life we don't follow feelings, we go by faith in the word of God. క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని బట్టి మనం వెళ్తున్నాము కానీ వెలుచూపుని బట్టి కానీ భావోద్రేకాలు బట్టి వాని మనం ప్రయాణం చేయట్లేదు. And the Spirit of God in us is a deposit guaranteeing our inheritance. కనుక దేవుడు తన ఆత్మను మన జీవితాల్లో మనకి ఒక సంచకరువుగా ఆయన మనలో ఉంచినాడు. When I die, I'll go to heaven not because I am perfect, but because He made me perfect. మరి నేను మరణించిన తర్వాత నేను పరలోకానికి వెళ్తాను. నేను పరిపూర్ణ కాదు కానీ ఆయన నన్ను పరిపూర్ణగా చేసినాడు. By faith in Jesus, యేసునందు విశ్వసించడం ద్వారా, faith in the work of Christ on the cross, సిలువలో యేసు ప్రభువారు చేసిన కార్యమును నేను విశ్వసించడం ద్వారా our hearts are purified. మన హృదయాలు పవిత్రీకరింపబడ్డాయి. Every sin in the spirit is cleansed by the blood of Jesus. ఆత్మలో ఉన్న ప్రతి పాపము యేసు రక్తము ద్వారా కడుగబడింది. And finisher of our faith. హెబ్రీ 12:2లో రాయబడ్డది, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడని రాయబడ్డది. He gave me faith, He will sustain my faith. ఆయన మనకి విశ్వాసం ఇస్తే, ఆయన విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసాన్ని ఆయన కాపాడతాడు. 2 Timothy 2:13 says, 2 తిమోతి 2:13 చెప్తుంది, even though we are faithless, He remains faithful, for He cannot disown Himself. మనము నమ్మదగనవారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడని చెప్పి రాయబడ్డది. When you depend upon Jesus to keep your faith strong, He will keep it strong. కనుక మీరు మీ విశ్వాసం బలంగా కాపాడుకోవడానికి ఆయన మీద ఆనుకుంటే తప్పకుండా మీ విశ్వాసాన్ని ఆయన బలంగా కాపాడతాడు. Because He is the author and finisher, perfecter of faith, we are confident of faith to last. ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు కాబట్టి విశ్వాసం తప్పకుండా అంచెం వరకు మనం కాపాడుకోగలము. Second reason why people doubt salvation is because they sin. రక్షణ గురించి చాలా మంది అనుమానిస్తారు. కారణం ఏంటంటే వారు పాపం చేస్తారు. But the good news is no one born of God will continue to sin. మరి దేవుని మూలముగా జన్మించిన వాడు పాపము చెయ్యడు అని రాయబడ్డది. 1 John 3:9 says, 1 యోహాను 3:9లో రాయబడ్డది, no one born of God will continue to sin because God's seed remains in him. He cannot go on sinning because he is born of God. మరి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, చేయజాలడు. ఎందుకొరకంటే దేవుని యొక్క బీజము, దేవుని యొక్క విత్తనము ఆయనలో ఉంది కాబట్టి. In 1 Corinthians chapter 1:8-9 Paul writes, 1 కొరింథీ 1:8-9లో పౌలు చెప్తున్నాడు, he will keep you strong till the very end, that be blameless at the coming of our Lord. మన ప్రభు వచ్చు పర్యంతము ఆయన మిమ్మలను స్థిరపరిచి కాపాడుతాడు అని రాయబడింది.
God who called us into fellowship with His Son Jesus Christ the Lord is faithful. మనలను తన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు నమ్మదగినవాడు. 1 Thessalonians chapter 5 20-24 says, మొదటి తెస్సలోనికై 5:24 రాయబడ్డది, may God himself the God of peace sanctify you through and through. మరి దేవుడు సమాధానకర్త దేవుడు నిన్ను పరిశుద్ధపరచును గాక అంటుంది. May your whole spirit, soul and body be kept blameless at the coming of our Lord Jesus Christ. మన ప్రభు రాకడ పర్యంతము మన ప్రాణాత్మ శరీరములను నిందారహితముగా ఆయన కాపాడును గాక అని మాట చూస్తున్నాం. He who called you is faithful and he will do it. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక తప్పకుండా ఆయన నిన్ను కాపాడతాడు. 1 John 5:18 says, 1 యోహాను 5:18 రాయబడ్డది, we know that anyone born of God will not continue to sin. మరి దేవుని మూలముగా జన్మించిన వాడు పాపం చేయడు. Because the one born of God will keep him safe and evil one cannot harm him. గనుక దేవుని మూలముగా జన్మించిన వాడిలో దేవుడు వాడిని కాపాడతాడు గనుక వాడు పాపం చేయడు. Our Lord Jesus Christ is not a spectator when we sin, he draws us out of sin. మన దేవుడు మన ప్రభు మన పాపం చేస్తుంటే అలాగా చూస్తూ ఉండేవాడు కాదు, కానీ పాపంలో నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. Hebrews 2:11 says he makes us holy. హెబ్రీ 2:11 రాయబడ్డది, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. So thank God for the gift of salvation. గనుక రక్షణ అనే వరంను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. Don't ever doubt your salvation. గనుక మీ రక్షణను మీరు అనుమానించొద్దు. I don't go to heaven because I am a good person. I go to heaven because he made me perfect by his blood. నేను మంచివాడిని కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను అనుకోవద్దు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన నన్ను మంచివాడిగా చేశాడు కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను. Once in a meeting in North India in Chandigarh, ఓ దినాన ఉత్తర భారతంలో చండీగఢ్లో నేను during question answer time, one man asked me a question. ఆ ప్రశ్నోత్తర సమయంలో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు. He asked me, you say you're going to heaven, we don't doubt you, you are very confident of going to heaven. మరి పరలోకానికి వెళ్తాము అనుమానం లేదని మీరు చెప్తున్నారు. What about all the good people in the world, where are they going? మరి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఈ ప్రపంచంలో, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారని అడిగారు. I said, before I give the answer, they said, they asked me one more question. ఇంకో ప్రశ్న అడిగారు, Are there not better people than you in other philosophies and religions and other faiths? మిగతా మతాలలో మిగతా మత సిద్ధాంతాలు వేదాంతాలలో నీకంటే నీతిమంతులు ఇంకా ఉన్నారు కదా చాలామంది. I said, yes, there are many better people. అవును, చాలామంది నాకంటే నీతిమంతులు మంచివారు ఉన్నారు. Then they're very happy. This man is very happy. Oh, there are better people than you in other religions and other faiths. I said, yes. మిగతా మతాల్లో మిగతా ఆ యొక్క సిద్ధాంతాలు కూడా చాలా మంచివారు ఉన్నారు. అవును ఉన్నారని నేను అనేసరికి ఆయన చాలా సంతోషించాను. Then the question came. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, You say you're going to go to heaven and there are better people than you in other religions and faiths. మరి నువ్వేమో పరలోకానికి వెళ్ళాలని చెప్తున్నావు, మిగతా మతాలలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారని చెప్తున్నావు. Are you saying you're going to go to heaven and they won't go to heaven? మరి దాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావు, వాళ్ళు పరలోకానికి వెళ్ళరని చెప్తున్నావా? I have a simple answer for that. అప్పుడు నేను ఒక సామాన్యమైన ఒక చిన్ని సమాధానం చెప్పాను. Good people don't go to heaven. మంచివారు పరలోకానికి వెళ్ళరు. Good people don't go to heaven. మంచివారు పరలోకానికి వెళ్ళరు. Only perfect people go to heaven. పరిపూర్ణులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. And nobody is perfect. ఎవరు కూడా పరిపూర్ణులు కారు. Yet anybody can be made perfect by the blood of the Lord Jesus Christ. ఎవరైనా యేసు రక్తం ద్వారా మాత్రమే పరిపూర్ణులుగా చేయబడతారు. So because the blood of Christ we go to heaven. ఎందుకంటే యేసు రక్తం ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్తాం. It is grace. Blood is grace. రక్తం అనేది కృప. You see, when I was a student, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు I used to be very good in mathematics. మరి ఆ యొక్క లెక్కలు మ్యాథమెటిక్స్లో చాలా మంచిగా ఉండేవాడిని. Very poor in Hindi and English. హిందీ ఇంగ్లీష్ బాగా వచ్చేది కాదు, లెక్కలు బాగా వచ్చేవి. The pass mark was 40 out of 100. మరి 100కి 40 మార్కులు వస్తే పాస్ అవుతాం. And mathematics I'll get always 100 over 100. మరి ఈ యొక్క లెక్కల్లో మాత్రం 100కి 100 వచ్చేవి. But very bad in English and Hindi. అయితే ఇంగ్లీష్ హిందీలో మాత్రం మార్కులు వచ్చేవి కావు. English 50 out of 100, 55 maximum. మరి ఆ 100కి 50 కానీ 55 మాత్రమే వచ్చేవి. Hindi pass mark is 40. హిందీకి మరి పాస్ అవ్వాలంటే 40 మార్కులు When రావాలి. the test results come, ఆ యొక్క మరి పరీక్ష రిజల్ట్స్ వచ్చినప్పుడు I will get 38, 37. మరి 38, 37 ఆ దగ్గరలో నాకు హిందీలో మార్కులు వచ్చేవి. I will fail. నేను మరి ఫెయిల్ అయ్యాను. I'll go to my friend and ask them how much you got. నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నీకెన్ని వచ్చాయా అని అడిగాను. I won't go to the first person in the class. I won't go to him. I know what he would have got. Very high marks. మరి మా క్లాస్లో బాగా చదివే వ్యక్తి దగ్గరికి వెళ్ళను కానీ నాలాంటి వ్యక్తి దగ్గరికి ఇంకోటి దగ్గరికి వెళ్తాను. I'll go to a friend called Ravichandran.
రవిచంద్రన్ అని ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. Very poor in Hindi. హిందీ అంటే చాలా అసలు ఏమీ రాదు ఆయనకి. He'll get 5, 10 out of 100. 100కి 5 కానీ 10 కానీ వస్తాయి అంతే. Results come, I go to Ravi, how much you got? నేను వెళ్ళి రవి దగ్గరికి వెళ్ళి 5, 10 వచ్చే దగ్గరికి వెళ్ళి నీకు ఎన్ని వచ్చాయని అడిగేవాడిని. I got 10. ఆయన అనేవాడు 10 వచ్చాయి అనేవాడు. I got 37. నాకు 37 వచ్చాయి అని చెప్పేవాడు. Much better than you. నీకంటే నేను చాలా మంచిగా ఉన్నాను అనేవాడిని. But both fail. అయితే ఆయన పోయాడు, నేను కూడా I also fail, he also fail. నేను ఫెయిల్ అయిపోయాను, ఆయన ఫెయిల్ అయిపోయాను. But my Hindi teacher, his name was Subbarao, he gave me grace marks and made me pass. అప్పుడు మా హిందీ టీచర్ గారు సుబ్బారావు గారు ఏం చేశారంటే నాకు కృపా మార్కులు ఇచ్చి కొన్ని గ్రేస్ మార్కులు ఇచ్చి నన్ను పాస్ చేశారు. So I knew grace when I was student also. కనుక స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా కృప అంటే ఏంటో నాకు బాగా తెలుసు. Now to go to heaven, ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే the pass mark in holiness is not 50 out of 100. మరి ఈ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే 100కి 50 మార్కులు వస్తే పాస్ కాదు. It's not 70 out of 100. లేకపోతే 100కి 70 వస్తే పాస్ కాదు. Not even 99.99. 99.99 వచ్చినా పరలోకానికి వెళ్ళలేము. It's 100%. 100కి 100 రావాలంతే. And nobody is 100% in holiness. కనుక పరిశుద్ధతలో ఎవరు 100కి 100 పరిపూర్ణులు కారు. We all fall short. మనందరం కూడా తప్పిపోతున్నాం. Even if you are zero, అయితే even if you are zero, మనం 0 అయినా the blood of Christ equal to 100 marks grace. మరి యేసు రక్తము 100 మార్కులతో సమానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Only by grace we are saved. కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడ్డాం. And we are definitely saved, don't doubt your salvation. గనుక ఖచ్చితంగా మీరు రక్షింపడ్డారు, రక్షింపడ్డానా లేదా అని అనుమానించొద్దు. It's a gift of God. అది దేవుని కృపా వరం. It says in Romans chapter 10 from verse 13. రోమా 10 chapter verse 13 onwards. 13 నుంచి Everyone who calls upon the name of the Lord will be saved. ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేయి వారందరూ కూడా రక్షింపబడతారు. How can they call upon the one they have not believed in? మరి ఎవరైతే విశ్వసించలేదో, how can they believe in on the one of whom they have not heard? మరి ఎవరైతే వారు వినలేదో, వినలేని వాటిని వారు ఎలా విశ్వసించగలరు? How can they preach unless they are sent? వారు పంపబడకపోతే వారు ఎలా ప్రకటించగలరు? In other words, everyone calls upon the name will be saved, but they can't believe in the one of them not heard. How can they hear someone preaches to them? How can they preach unless they are sent? గనుక మనము యేసుక్రీస్తు ద్వారా రక్షింపడాలంటే ఎవరో మన యొద్దకు పంపబడాలి, వారు మనకు చెప్తేనే మనం రక్షింపడగలం. You call upon his name, గనుక ఆయన నామాన్ని మనం ప్రార్థన చేస్తే, as a desperate cry to Jesus to save you, యేసయ్యా నన్ను రక్షించని నువ్వు ప్రార్థన చేస్తే, invite him into your heart, నీ హృదయంలో విశ్వసిస్తే he comes into hearts ఆయన నీ హృదయంలోకి వస్తాడు and lives in us forever. నీలో నిత్యము ఆయన నీలో జీవిస్తాడు. As a deposit guaranteeing our inheritance. ఆయన మన కొరకు ఆ స్వాస్థ్యం విషయంలో ఆయన మనకు ఒక సంచయ కరువును మనకి Now ఇచ్చాడు. there are many verses in the Bible about not to continue in sin after receiving salvation. మరి రక్షింపబడిన తర్వాత పాపములో జీవించడం అనే దాని గురించి These are warnings for us. మనకి హెచ్చరికలు ఉన్నాయి. Not to take grace for granted. మరి ఈ యొక్క కృపను మనము నిరర్ధకం చేయకూడదు. In Jude 4 it says, యూదా పత్రిక 4లో ఉంది, godless people have slipped in among you who change the grace of God as a license for immorality. మరి చాలా మంది దేవునిని ఎరగని వారు, దేవునికి భయపడలేని వారు కూడా ఈ యొక్క కృపను వారు పాపము చేయడానికి ఒక సాధనగా వారు And sometimes we ఉపయోగిస్తున్నారు. wonder, when people keep on sinning after they claim to have salvation, what about their salvation? Is they lost? కొంతమంది చాలా మంది రక్షింపబడిన తర్వాత వారు ఇంకా పాపం అలా చేస్తానే దుర్వినియోగం చేస్తూ They ఉంటారు. were never in the Lord in the first place. వారు ప్రథమ స్థానాన్ని ప్రభుకి ఎవరు? Only godless people will change the grace of God as a license to continue in sin. అయితే భక్తిహీనులు మాత్రమే దేవుని కృప నిరర్ధకం చేస్తారు కానీ నీతిమంతులు దేవుని కొరకే జీవిస్తారు. Whereas when we receive grace, ఎప్పుడైతే కృపను మనం పొందుకున్నామో, Titus 2:11 says, తీతుకు 2:11లో the grace of God that brings salvation as it appeared to all people, it teaches us to say no to ungodliness and worldly passions. మరి యొక్క దేవుని కృప మనందరికీ కూడా అది అనుగ్రహింపబడినది. అది ఆ యొక్క కృప ద్వారా మనము దేవునిలో జీవించడానికి సహాయపడుతుంది. The word Christian means belongs to Christ. క్రైస్తవుడు అంటే క్రీస్తుకి సంబంధించిన వాడు. That's the meaning of the word Christian, belongs to Christ. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు సంబంధించిన వాడు, క్రీస్తువాడు. Who belongs to Christ? ఎవరు క్రీస్తువారు? How do you know who's a Christian? ఎవరు క్రైస్తవులు? Rather, what does the Bible say about who is not a Christian? అయితే బైబిల్లో ఎవరు క్రైస్తవులు కాదు అని చెప్తుందంటే, Romans 8:9 says, రోమా 8:9లో, if anyone does not have the Spirit of Christ,
he does not belong to Christ. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. So a spirit inside us is the identity we are Christians. కనుక మనలో ఉన్న ఆత్మే మనము క్రైస్తవులు అనడానికి నిదర్శనం. In 2 Corinthians 13 chapter verse 5 and 6, Paul writes to the church in Corinth. 2 కొరింథీ 13వ అధ్యాయం 5-6 వచనాల్లో పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. You remember those days, like most congregations today, ఈ దినాల్లో ఉన్నటువంటి సంఘాల వలె ఆ దినాల్లో కూడా every congregation had genuine believers. ప్రతి సంఘములో కూడా యథార్థమైన విశ్వాసులు ఉన్నారు. There were visitors also. కొంతమంది బయట బాగా వచ్చేవారు ఉన్నారు బయట నుంచి. There were seekers. కొంతమంది ఆ దేవుని వెతికేవారు ఉన్నారు. There were mockers, scoffers. కొంతమంది ఏమో హేళన చేసేవారు ఉన్నారు. There were inquirers, there were spectators. కొంతమంది ఏమో వచ్చి చూడడానికి వచ్చేవారు ఉన్నారు. All kinds of people came to the congregation. కనుక ఈ సంఘంలో అన్ని రకాలైన వారు కూడా వస్తూ ఉండేవారు. There were godly people, there were godless people. దైవ సంబంధమైన భక్తి గలవారు ఉన్నారు, దైవ సంబంధమైన భక్తి లేని భక్తిలు కూడా ఉన్నారు. And the Corinthian church had all kinds of sins. కనుక కొరింథీ సంఘంలో అన్ని రకాలైన పాపాలు ఉండేవి. And the apostle Paul put a very simple question in these two verses. ఈ యొక్క రెండు వచనాల్లో అపోస్తలుడైన పౌలు రెండు ప్రశ్నలు వేస్తున్నాడు. Examine yourself to see if you are still in the faith. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి పరిశీలించుకోండి అంటున్నారు. Test yourself. మిమ్మల్ని మీరు శోధించి చూసుకోండి. Don't realize Christ Jesus lives in you unless of course you fail the test. మరి క్రీస్తు మీలో ఉన్నాడో లేదో అనే విషయం మీరు జాగ్రత్తగా చూసుకోండి. And I trust you will discover we have not failed the test. కనుక ఆ రీతిగా నువ్వు గమనించినప్పుడు యేసు ప్రభు నీలో ఉన్నాడు అని తప్పకుండా నువ్వు గమనిస్తావు. Paul was sure Christ lives in him. ఆయనలో క్రీస్తు జీవిస్తున్నాడని పౌలు చాలా నిశ్చయంగా And చెప్తున్నాడు. all of us may be sure about that. ఆ విషయంలో మనం కూడా నిశ్చయత కలిగి ఉండాలి. Because salvation is by grace. ఎందుకంటే రక్షణ కృప ద్వారా మాత్రమే. Thank him for the salvation. Thank him for the salvation. రక్షణ బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. And once you invite him to your heart, he lives in you. Remember that. ఒకసారి యేసు ప్రభు నీలోకి వచ్చిన తర్వాత ఆయన నీలో జీవిస్తాడు. Unlike in the Old Testament time when the Spirit left Saul, today he will not leave us because John 14:16 says he lives in us forever. మరి పాత నిబంధనలో మనం చూసినట్లు సౌలు నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయినట్లు మనకి నూతన నిబంధనలు అలా జరగదు. ఆయన వచ్చి మనతో ఉంటాడు, మనలో ఉంటాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడ్డాడు. Before you leave this hall tonight, ask yourself the same question: is Christ in you? ఈ యొక్క ఆలయంని విడిచిపెట్టక మునుపు క్రీస్తు నాలో ఉన్నాడా అనే విషయం మీరు If you have the slightest doubt, repent of sin, ask him to come into your heart. ఒకవేళ మీరు ఏమైనా అనుమానంతో ఉంటే క్రీస్తునాలో ఉన్నాడో లేదో అంటే మీ పాపముల కొరకు మీరు పశ్చాత్తాపడి తండ్రి నా హృదయంలో Any time in your life you received him, he lives in you, whether you feel it or not. మరి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించిన దగ్గర నుంచి నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన నీలో నివసిస్తున్నాడు. Let him live his life through you. మరి నీ ద్వారా ఆయన జీవిస్తాడు. And he will do that. ఆయన నీ కొరకు జీవిస్తాడు, నీలో ఉంటాడు. Tomorrow I'll talk about grace for Christian life. రేపటి దినాన క్రైస్తవ జీవితం కొరకైన కృప అనే దాని గురించి మాట్లాడతాం. After receiving salvation, రక్షణ పొందిన తర్వాత we are called to live for him. మనం ఆయన కొరకు జీవించాలి. He'll give us the grace to live for him. ఆయన కొరకు జీవించడానికి కూడా ఆయన కృప మనకి ఇస్తాడు. To do whatever he wants us to do, he will give us grace. He gives us all the resources we need. మనం ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడో ప్రతిదానికి కూడా ఆయన మనకి అలా చేయడానికి కృప ఇస్తాడు. Just for a minute we'll all be silent. ఒక నిమిషం మన నిశ్శబ్దంగా ఉందాం. And I want you to close your eyes. కళ్ళు మూసుకుందాం. If you have the slightest doubt Christ lives in you, ask him to come into your heart. నీ హృదయంలో నాలో క్రీస్తు ఉన్నాడో లేడో ఒకవేళ లేడనుకుంటే యేసయ్యా నా హృదయంలోకి రానాయన అని ప్రభువుని ఆహ్వానం చేయండి. I know he is with you and he is for you, but is he in you? ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీ కొరకు ఉన్నాడు, కానీ నీలో ఉన్నాడా ఆయన? If not, if you have the slightest doubt, ask him to come into your heart. ఒకవేళ అట్లా లేకపోతే తండ్రి యేసయ్యా నా హృదయంలోకి రా అని అడగండి. And thank him for that. ఆయన నీ హృదయంలోకి వచ్చాడని నమ్మి ఆయనకు వందనాలు. Thank him for salvation. రక్షణ బట్టి ఆయనకు వందనాలు చెల్లించండి. We're going to keep quiet for a minute, then I'm going to pray for all of us. మరొక నిమిషం నిశ్శబ్దంగా ఉండి ఈ విషయం పరిశీలన చేసుకోండి, తర్వాత అందరం ప్రార్థన చేద్దాం. Hallelujah. Thank you, Jesus. Let's pray. Heavenly Father, I thank you for everyone here tonight. ఈ రాత్రి కాలంలో ఇక్కడ ఉన్న వారందరిని బట్టి పరలోకపు తండ్రి మీకు వందనాలు. Thank you for your grace, Lord.
నీ కృపను బట్టి నీకు You have వందనాలు. given us salvation. నీవు మాకు రక్షణ అనుగ్రహించావు. Help us cherish it and love you for it. ప్రభా, ఈ విషయంలో నిన్ను స్తుతించి నిన్ను ప్రేమించలాగా సహాయం చేయండి. Help us respond to this gift because of your grace, Lord. ఈ యొక్క కృపా వరము, రక్షణ అనే కృపా వరాన్ని బట్టి మేము నిన్ను స్తుతించే వారంగా చేయండి. Help us respond through obedience. విధేయత ద్వారా మేము తిరిగి స్పందించుటకు ఆ రక్షణ కొరకు నాయన సహాయం చేయండి. Give us the grace to obey you, Lord. నీకు లోబడే కృపను కూడా మాకు ప్రసాదించండి. We ask in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. God bless you. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకు, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనలను నిలబెట్టుటకు అద్వితీయ సత్యదేవుడైన యేసు ప్రభువారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల సదాకాలము మనకు తోడై ఉండును గాక.